హలో వెల్కమ్ టు తెలుగు లూజియానా. ఈరోజు మనము ట్యూటన్ పార్క్కి వచ్చాము. ఈ పార్క్కి మేము చాలాసార్లు వచ్చాము. మా కిడ్స్కి చాలా ఇష్టమైన పార్క్. ఫ్యామిలీస్కి కూడా నేచర్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ పార్క్ చాలా బాగుంటుంది. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. కిడ్స్ సేఫ్టీకి ఈ పార్క్ చాలా బావుంటుంది. చుట్టూ మొత్తం ఫెన్స్ ఉంది. ప్లేగ్రౌండ్ రోడ్‌కి దగ్గరగా ఉన్నా కూడా ఫెన్స్ వల్ల కిడ్స్ సేఫ్‌గా ఆడుకుంటారు. ఇంకా సన్‌సెట్ అయ్యాక గేట్స్ లాక్ చేస్తారు. అంటే పార్క్ క్లోజ్ అవుతుంది అండ్ రాత్రి సేఫ్టీకి సెక్యూర్డ్‌గా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్కు 24 ఎకర్స్‌లో స్ప్రెడ్ అయ్యి ఉంది. హరికేన్ తర్వాత ట్రీస్ చాలా డ్యామేజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు చాలా గ్రీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. కిడ్స్‌కి ఇక్కడ ప్లే గ్రౌండ్, పిక్నిక్, ట్రయల్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. పార్క్‌లో చాలా వాకింగ్ ట్రయల్స్, జాగింగ్ పాత్స్ ఉన్నాయి. కొన్ని ట్రయల్స్ ఫిట్‌నెస్ సర్క్యూట్స్ కోసం డిజైన్ చేశారు. ట్రీస్ మధ్యలో వాక్ చేస్తూ చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. బోర్డ్ వాక్స్ అండ్ విండ్ ట్రయల్స్ ఫ్యూచర్‌లో కూడా యాడ్ చేస్తున్నారు. ఇక్కడ పార్క్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసున్నాయి. నో స్మోకింగ్, నో గ్లాసెస్ ఆర్ బాటిల్స్ అలౌడ్. ఇవన్నీ కిడ్స్కి మెయిన్గా సేఫ్టీ కోసం పెట్టారు. ఇక్కడ కిడ్స్ కోసం స్వింగ్స్, ఉయ్యాలలు ఉన్నాయి. ఇవి ట్యూటన్ పార్క్లో ఉన్న స్లైడ్స్. ఇక్కడ ఫ్యామిలీ టైం కోసం పిక్నిక్ టేబుల్స్ అండ్ షేడెడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఫుడ్ తీసుకొని వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం కూడా యాక్సెస్ ఉంది, అది చూపిస్తాను. పిక్నిక్ టేబుల్, ఇక్కడ ఒక షేడెడ్ ఏరియా. ఫ్యామిలీస్ కూర్చొని ఫుడ్ తెచ్చుకొని రిలాక్స్గా అక్కడ కూర్చొని తినచ్చు. ఇది మరొక షేడెడ్ ఏరియా. ఇక్కడ కూడా చాలా సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉంది. పిక్నిక్స్ చేసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఉమెన్ అండ్ మెన్ రెస్ట్ రూమ్స్. ఈ ఏరియా ఏంటంటే క్లోజ్‌లో ఉంది. కానీ ఇక్కడ పార్టీస్ అండ్ ఈవెంట్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. జస్ట్ లేక్ చార్జ్ సిటీకి కాల్ చేసి రిజర్వ్. ఇది హ్యాండిక్యాప్డ్ యాక్సెస్‌కి పాత్. ఆ బర్డ్ సౌండ్ చాలా బావుంది కదా!
ఇక్కడ బర్డ్స్, యానిమల్స్, నేటివ్ ప్లాంట్స్ చాలా కనిపిస్తాయి. బర్డ్ వాచింగ్ చాలా ఇది ఫేమస్ స్పాట్. నేచర్ లవర్స్కి పర్ఫెక్ట్ ప్లేస్. చాలామంది బైనాక్యులర్స్ తీసుకొని వచ్చి చుట్టూ ఉన్న బర్డ్స్ని చూస్తూ ఉంటారు. ఇది సిటీ అండ్ మెక్నీ స్టేట్ స్టూడెంట్స్కి ఇక్కడ బయాలజికల్ స్టడీస్కి రీసెర్చ్ చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ఈ ఫెన్స్ దాటి బయటకి అటువైపు వెళ్తున్నాము. అది కూడా పార్క్కి భాగమే. అది పార్క్లో 4.5 ఎకరాల వరకు ఉంటుంది. జస్ట్ వెట్ ల్యాండ్స్ అంటారు. అంటే వాటర్ ఇలాంటివి రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ చిన్న పాండ్ కూడా ఉంది. ఇది మొత్తం పార్క్కి సంబంధించిన మ్యాప్. నేచర్ ట్రయల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ సాలిడ్ లైన్లో చూస్తున్నారు. అలాగే పార్కింగ్ లాట్ అక్కడ ఉంది. అండ్ పార్కింగ్ లాట్ నుంచి ఇక్కడ ప్లే గ్రౌండ్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ ఇటువైపు వెళ్తున్నాం. ఇప్పుడు గ్రీన్ సెక్షన్లో మొత్తం అక్కడ ట్రీస్, చిన్న పాండ్, అలాగే ఇక్కడ అవుట్డోర్ క్లాస్ రూమ్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాము. ఇక్కడ ఇంకొక బోర్డు ఉంది, వైల్డ్ లైఫ్ హ్యాబిటెంట్ అని. ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఈ ట్యూటన్ పార్క్లో ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తున్నారు. చాలా డిఫరెంట్ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి నేమ్ ఉంది. అది ఎలా ఉంటుంది అనేది కూడా ఇమేజ్తో చూపించారు. ఇక్కడ ఇంకా ఏమేమి ఉంటాయి, కేజన్కి సంబంధించిన అన్ని స్నేక్స్ కూడా ఉంటాయి. బీస్, బటర్ఫ్లైస్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. అండ్ రైనీ సీజన్లో ఇక్కడ మొత్తము వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అందుకనేసి ఒక బ్రిడ్జ్ పెట్టారు. ఇక్కడ ఈ రోడ్డు మొత్తం కొంచెం గ్రావెల్ రోడ్డు. సో ఇక్కడ చిన్న చిన్న యానిమల్స్, స్నేక్స్, ఫ్రాగ్స్, చాలా ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. రెయిన్ గార్డెన్ ఏదైనా ఇక్కడ వాటర్ కంట్రోల్ చేయడానికి, స్ట్రాంగ్ వాటర్ కంట్రోల్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేయడానికి చూస్తున్నారు. అవుట్డోర్ క్లాస్ రూమ్ అని చెప్పాం కదా, ఇది అవుట్డోర్ క్లాస్ రూమ్. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూస్తే. అండ్ ఫ్యాన్ కూడా ఉంది. ఈవినింగ్ టైంలో వాకింగ్కి రావాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ స్పాట్ ఫ్యామిలీస్కి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్క్లో నేచర్ ఇన్ ఫోకస్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తారు. ఫ్రీ ఈవెంట్స్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. బర్డ్స్, ట్రీస్, నేచర్ టాపిక్స్ గురించి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ లాంగ్ వాక్ చేయొచ్చు అండ్ షార్ట్ వాక్ చేయొచ్చు. ఇది బ్యాక్ టు మనము పార్కింగ్ అటువైపు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. సన్సెట్ చూడండి ఎంత బాగుందో ట్రీస్ మధ్యలోంచి. ఇప్పుడు మనము ఇక్కడున్న ఒక పాండ్కి వెళ్తున్నాము. మధ్యలో వాక్ చేస్తూ ఎవరైనా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే సీటింగ్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు
మనము పాండ్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి పాండ్. పాండ్ వ్యూ ఇది వేరే వైపు నుంచి ఇంకా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాండ్లో ఆలిగేటర్స్, ఫిష్ కూడా ఉంటాయి. మీరు చూస్తే ఇక్కడ క్రేఫిష్ హోల్స్ కూడా ఉంటాయి. అది క్రేఫిష్ హోల్స్. ఇక్కడ చూడండి మోర్ సిట్టింగ్ ఉంది. మొత్తం చుట్టూ చెట్ల మధ్యలో కూర్చోవడానికి అండ్ ఫుడ్ ఏదైనా తెచ్చుకొని కూడా తినచ్చు. మేము ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాము, ప్లే గ్రౌండ్ వైపు. మేము మా కిడ్స్ ఇక్కడికి చాలాసార్లు వచ్చాము. ప్లే గ్రౌండ్, ట్రయల్స్, బర్డ్ వాచింగ్, పిక్నిక్ ఏరియాస్ అన్నీ బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ నేచర్ ఎక్స్పీరియన్స్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సిటీ మధ్యలో ఇలా ఉన్న గ్రీన్ స్పేస్ చాలా రేర్. మీరు లేక్ చార్ల్స్లో ఉంటే కిడ్స్తో ఆర్ మీ ఫ్యామిలీస్తో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఫుల్ డే ఫన్ అండ్ నేచర్ లెర్నింగ్కి పర్ఫెక్ట్ స్పేస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.